ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 8వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టును. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనలను ఉప్పుతో పోలుస్తున్నాడు. ఉప్పు దాని సారమైపోయిన తర్వాత, దానిలో ఉప్పదనాన్ని కోల్పోయిన తర్వాత అది ఎందుకు పనికి రాకుండా బయట పారవేయబడుతుంది. దాని సారము, దాని గుణము ఉప్పగా ఉన్నప్పుడే మనం దానిని డబ్బాలో దాచి భద్రంగా కాపాడుతాం. దానిలో సారం లేనప్పుడు పారవేయబడుతుంది. ప్రియులారా, అలాగే ఉప్పు వలె ఉన్నాము గనక ఆ ఉప్పు దేనిలోనైనా వేసినప్పుడు అది కరిగిపోతూ రుచినిస్తుందో, మనము కూడా ఉప్పు వలె మన రూపాన్ని కోల్పోయినా కానీ మనము ఎదుటివారికి రుచికరమైన వారిగా ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడంటే కరెంటు బల్బులు అవి ఉన్నవి, కానీ అవి మండుతూ ఉంటాయి. అంటే వాటి ఒక కాగడ కానీ క్రొవ్వొత్తి కానీ అది వెలుగుతూ ఉంటుంది, మనను ఆనందింపజేస్తుంది, వెలుగులో నడిపిస్తూ ఉంటుంది. వెలుగున్నంతసేపు మనకు ఆనందం ఉంటుంది, వెలుగు లేకపోతే చీకట్లో ఆనందం ఉండదు. ఆ వెలుగు ఇచ్చేది మండుతూ ఉంటుంది, మంట వేడిగా ఉంటుంది. ఆ మంటలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ప్రియులను మంటలో మనం చేయనప్పుడు కాలుతుంది, కానీ ఆ వెలుగు మనల్ని ఆనందింపజేస్తుంది. దగ్గరికి వెళ్ళి దానిలో ఉంటే ఆ వెలుగు మనమైతే మనము కాల్చబడతాం. ప్రియులను అలా కాల్చబడుతూ కూడా అది ఎదుటివారికి వెలుగును సంతోషాన్ని కలిగిస్తుందో, మనము శ్రమపడుట ద్వారాను, మనము బాధపడుట ద్వారాను ఎదుటివారికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకనే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాలని చెబుతూ ఉంది. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు. సత్క్రియలు అంటే సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు, మంచి పనులు. ఏంటి మంచి పనులు? నాకు మంచి పనులు అంటే నాకు తెలియాలి. నేను చేసేవన్నీ మంచి అంటాం ఒక్కొక్కరు. నేను కూడా చాలాసార్లు అంటాను, నేను చేసేదంతా మంచి అంటాం. ప్రతి ఒక్కరు కూడా చాలామంది తప్పు చేసేవాడు అందులో బోడంత మంచి ఉంది, అందులో బోడంత నీతి ఉంది అని చెప్తాడు. కానీ ఏది మంచి? మంచి పనులు అంటే ఏంటి? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36. మరియు యొప్పేలు తబితాను ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. మంచి పనులు, ధర్మ కార్యాలు, దాన ధర్మాలు చేసి ఉండదు. ఇదొక సత్క్రియ. ఇంకా సత్క్రియ అంటే మంచి క్రియ ఏది అంటే ఫిలిప్పీయులకు 1:3-4. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారిని చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. స్వార్థ విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. స్వార్థ విషయములతో
సహకరించేటటువంటి వారు, సత్క్రియ చేస్తున్నట్టు, మంచి పని చేస్తూ ఉన్నట్టు, స్వార్థ ప్రచారములో పాలు పొందుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యాలు చేస్తున్నటువంటి వారు. అది ఏ రూపముగానైనా కానీ, బోధించేవాడిగా ఉన్నా కానీ, అలాగే పరిచర్య చేసేటువంటి వారిగా ఉన్నా కానీ, దేవాలయమును శుభ్రపరిచేవారిగా ఉన్నా కానీ, సౌండ్ సిస్టాన్ని అరేంజ్ చేసేవారిగా ఉన్నా కానీ, అందులో భోజనాలు పెట్టేవారిగా ఉన్నా కానీ, ఏ పరిచర్య అయినా స్వార్థ విషయములు మీరు ఏ పని చేసినా అది సత్క్రియ అని పౌలు గారు చెప్తున్నాడు. ఇంకా సత్క్రియలు, మంచి పని దైవజనుడు చేయవలసిన సత్క్రియ కూడా చెప్తున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును దైవావేశము వలన కలిగి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే దైవజనులు బుద్ధి చెప్పాలి, ప్రతి వాక్యాన్ని వివరించేవారిగా ఉండాలి, అలాగే ఖండించేవారిగా ఉండాలి, తప్పు దిద్దేవారిగా ఉండాలి, నీతి యందు శిక్ష విధించేవారిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవుతుంది. అది మంచి పని, సత్ప్రవర్తన, సత్క్రియ, మంచి పని. ఇంకా తీతుకు 3:2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. సత్క్రియలు అంటే మంచి పని, శాంతము, సాత్వికం అంటే వినయము, శాంతముతో కూడిన దాన్నే సాత్వికం అంటారు. దాన్ని కనపరచు, దూషించకుండా ఉండాలి, అదొక మంచి క్రియ. ఎవరిని దూషింపకుండా, జగడమాడకుండా శాంతిగా జీవించినట్లయితే అది మంచి పని, మంచి క్రియ, సత్క్రియ. తీతుకు 3:8 కూడా చెప్తాడు, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు నుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశావహులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజమును, వ్యర్థమునై ఉన్నవి. ప్రియులారా, అవివేక తర్కాలు, వాక్యాన్ని బోధించిన వాడు నువ్వు అలా బోధించకూడదు అని దాని మీద డిబేట్స్, తర్కాలు. అప్పుడు తర్కం అంటున్నారు, ఇప్పుడు డిబేట్స్ ఇంగ్లీష్లో. ఆ తర్కాలు అవి, అలాగే కలహాలు, అలాగే బైబిల్ను గూర్చి, ఈరోజు బైబిల్, ఆ రోజు ధర్మశాస్త్రం, దాన్ని గూర్చినటువంటి వివాదాలు. బైబిల్లో అలాగుందని ఒకళ్ళు అంటుంటే ఎలా ఉందని ఒకటి. ఈ వివాదాలు నిష్ప్రయోజనము, వీటిని వదులుకోవాలని చెప్తున్నారు. వీటిని వదులుకోవటం సత్ప్రవర్తన, మంచి క్రియ, మంచి పని. అలాగే 3వ యోహాను 11వ వచనం, ప్రియుడా చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుచు
మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. మంచి కార్యాలు ఏంటండి? చెడ్డ కార్యాన్ని చేయకుండా ఉండడమే మంచి కార్యం. దాన్ని అనుసరించి నడవాలి మనం. చెడును చేయకుండా ఉండటమే మంచి కార్యం, మంచి పని. అలాగే లోకా శుభవార్త 6వ అధ్యాయము, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడు, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుడు. అంటే శత్రువులను సైతం ప్రేమించేవారిగా ఉండాలి, మేలు చేయాలి, అప్పు ఇయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అప్పు ఇవ్వండి అని చెప్పేసి దేవుడు అన్నాడు. మరి మీరు కూడా అప్పు ఇవ్వాలి అని అంటే తీసుకున్న అప్పును ఎవరో కూడా తీర్చడం లేదు. కానీ అప్పు ఇయ్యుడి అన్నాడు, కానీ తీర్చండి అని చెప్పలేదంటే దేవుడు అప్పు ఇమ్మని చెప్పాడు, తీర్చమని చెప్పాడు. తీర్చనుడిని ఎవరంటే భక్తిహీనులు అప్పు తీర్చాలంటాయి. కీర్తనలు 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు అని చెప్తున్నాడు. అప్పు ఇవ్వాలి, అప్పు తీర్చాలి. అలాగే మేలు చేయాలి, శత్రువులను ప్రేమించాలి. ఇంకను తీతుకు 2లో మంచి ఉపదేశము చేయువారునై ఉండాలని చెప్తున్నాడు. అలాగే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని చెబుతూ ఉన్నాడు. ఇంకా తీతుకు 2:10, ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములను వారిని సంతోషపెట్టుము, నమ్మకముగా జీవించాలని చెప్తున్నాడు. వెన్నుపోటు పడమని చెప్పడం లేదు, ద్రోహం చేయమని చెప్పడం లేదు. నమ్మకంగా ఉండాలి. పనిలోనైనా నమ్మకం ఉండాలి, చేస్తున్న ఉద్యోగంలోనైనా నమ్మకం ఉండాలి, వ్యాపారంలోనైనా నమ్మకం ఉండాలి. పనిలోకి వెళ్ళము రైతుకి నమ్మకంగా లేకపోతే ఈ రోజుకి పిలిచిన వాడు రేపొద్దున్న పిలవడు. ఉద్యోగము నమ్మకంగా చేస్తేనే ఉంచుతారు, లేదంటే తీసివేస్తారు. వ్యాపారం నమ్మకంగా చేస్తేనే వ్యాపారం వర్ధిల్లుతుంది. అపనమ్మకంగా చేసినట్లయితే, కల్తీగా చేసినట్లయితే ఉండదు. నమ్మకంగా పనిచేయాలి. ఇది మంచి క్రియలు. ఇంకా ఫిలిప్పీలకు 2:15 సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ప్రియులారా, ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. సణుగులు, లేనిపోని సణుగుళ్ళు, లేనిపోని అనుమానాలు ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి, మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి, అప్పు ఇచ్చేవారిగా ఉండాలి, అప్పు తీర్చేవారిగా ఉండాలి, కీడు చేయకుండా ఉండాలి. అలాగే విపత్తర తర్కాలు, కలహాలు పెట్టుకోకూడదు. శాంతి సమాధానం కలిగి ఉండాలి. ఎవరిని దూషింపకూడదు, ఎవరి మీద జగడమాడకూడదు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చెప్పేవారిగా ఉండాలి, ఖండించేవారిగా ఉండాలి, తప్పుదిద్దేవారిగా ఉండాలి. సువార్తలో సహాయం చేసేవారిగా ఉండాలి, దాన ధర్మాలు చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు మన నుండి కోరుకునేటువంటి సత్క్రియలు. ఈ సత్క్రియలను మనము చేసినట్లయితే, ఈ సత్క్రియలు మనలో చూచిన వారు దేవుని బిడ్డలు, వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అందును బట్టి వారి దేవుడు గొప్పవాడు,
వారు దేవునిలోకి వెళ్ళిన తర్వాత ఈ రీతిగా నడుస్తున్నారు అని దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉన్నారు. మరి మనం ఏ రీతిగా ఉంటున్నామంటే దేవుణ్ణి మనల్ని బట్టి నిందించేవారిగా ఉండాలి. నన్ను బట్టి దేవుడు అనేక సార్లు నిందించబడ్డాడు, అందుకు నేను సిగ్గుపడుతున్నాను. అనేక చోట్ల దేవుని నామము మహిమపరచబడటానికి బదులుగా అవమానపరచబడుతూ ఉంది. అందుకనే సణుగులు సంశయాలు మాని నీతి నిమిత్తము మీరు శ్రమపడినను నిర్మలమైన మనస్సాక్షి గలవారై మిమ్మును కారణం అడిగిన ప్రతి వారిని 1 పేతురు 3:15 ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. అప్పుడు మనల్ని ఎవరైతే వీడు అలాంటివాడు ఇలాంటివాడు అన్నారో వారందరూ దేవునిలోకి వచ్చిన తర్వాత ఈ రీతిగా ఈయన నడుస్తున్నాడు, వారి దేవుడు గొప్పవాడు అని దేవుణ్ణి మహిమపరిచేవారిగా మన ప్రవర్తన ఉండాలి. అదే సత్ప్రవర్తన. ఇంకా యోహాను 13:35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందరు. ఇంకో మంచి పని ఏంటి అంటే ఇదే ప్రధానమైనటువంటిది, ప్రేమ కలిగి జీవించాలి. అసలు ప్రేమ అనేది మనలో ఉందా? పౌలు గారు అంటాడు 1 కొరింథీ 13:1 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే మనుష్యులతో భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కొంచెం గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడైతే వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించను. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రియులారా, ఇంకా ప్రేమించాలి. ఆ ప్రేమను ఇతరుల ఎడల మనం చూపించుటను బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. అందుకే మత్తయి శుభవార్త 5:44 చెప్తున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంతమంది చేస్తున్నాము ఈ విధంగా? సత్క్రియలు అనే దానిలో ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రియులారా. ఇవన్నీ దాన ధర్మాలు చేసేటటువంటి పని, సువార్త విషయంలో పాలు పొందుకునేటువంటి పని, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిట్టడానికి చేసే పని, సత్కార్యములు, శాంతి కలిగి జీవించటము, ఎవరిని దూషించకుండా ఉండటము, జగడమాడకుండా ఉండటము, శాంతులనై ఉండటము, అవివేక తర్కాలకు పోకుండా ఉండటము, బైబిల్ గురించిన వివాదాలు చేయకుండా ఉండటము,
అప్పు ఇవ్వటము, మేలు చేయటము, అప్పు తీర్చటము, నమ్మకము కలిగి ఉండటము, సమస్తమైనటువంటి అనుమానాలు, గొణుగులు మానివేసినట్టయితే అవన్నీ కూడా మంచి పనులని దేవుడు చెప్తున్నాడు. వాటిలోనూ ప్రధానమైనది ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు. శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలని చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే వ్యర్థమని చెప్తున్నాడు. ఇంకా 1వ యోహాను 3వ అధ్యాయము 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కాడు. మన మొకనినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి వినిన వర్తమానమే కదా. ప్రియులారా, తన సహోదరుని ప్రేమింపనివాడు దేవుని పిల్లలు కారట. అంటే అపవాది పిల్లలు ద్వేషించేటటువంటి వాడు, సహోదరుని ద్వేషించేటటువంటి వాడు అపవాది పిల్లలని తేటతలముగా యోహాను భక్తుడు చెప్తున్నాడు. కొలసీలకు రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగిన మీరును క్షమించుడి. ప్రియులారా, ఈ విధంగా దేవుడు క్షమించేటువంటి తత్వం మీలో ఉండాలని చెప్తున్నాడు. అది మంచి ప్రవర్తన, మంచి పని. యాకోబు 5:16లో మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లుగా ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. మంచి పనులు అంటే ప్రేమించాలి, క్షమించాలి, అలాగే పాపాలను చేసిన తప్పులను ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒక్కొక్కడు తన తప్పును ఒప్పుగా చూపించడం కోసం విపరీతమైనటువంటి తర్కాన్ని, అనేక అబద్ధాలను చెప్తూ ఉంటాం. ఒక అబద్ధాన్ని కప్పించడం కోసం అనేక అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అలా కాకుండా తప్పులా ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒప్పుకునే గుణం, తప్పును ఒప్పుకునేటువంటి గుణం. అలాగే దాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయ్యా, నువ్వు చెప్తున్నావు, క్షమించమని చెప్తున్నావు, ఎన్నిసార్లు క్షమించాలి? తప్పు చేస్తున్నావు, క్షమించమని చెప్తున్నావు, ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు ఒకసారి అడిగారు. లోక శుభవార్త 17:3-4, మీ విషయమైతే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనికి గద్దించము, అతడు మారు మనసు పొందిన ఎడల అతను క్షమించము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న ఎడల అతన్ని క్షమింపవలను. దినమునకి 7 సార్లు క్షమించమని చెప్తున్నాను. మరొక చోట చెప్తాడు పేతురు గారు 18 మత్తయి శుభవార్త 18:21, ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుగా అని అడుగుతాడు. అప్పుడు అందుకు యేసు అతనితో ఇట్లున్నాయి, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్ల మట్టుగా. 70 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు 490 సార్లు ఒక దినాన్నే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించమని దేవుడు చెప్తాడు. మన జీవితంలో ఎవడైనా ఒకసారి తప్పు చేసిన ఎడల వారిని మరలా క్షమించేవారిగా ఉంటున్నామా? దేవుని వాక్యమేమో ఎన్నిసార్లు తప్పు చేసినా వాడిని క్షమిస్తూనే ఉండాలని చెప్తుంది. ద్వేషించటం సాతాను పని అని చెప్తుంది.
ప్రేమించటం దేవుని పిల్లలని చెప్తుంది. అలాగే తప్పులను ఒప్పుకునేటటువంటి గుణము దేవుని యొక్క బిడ్డలు చేస్తారు. తప్పును ఒప్పుకోకుండా దాచిపెట్టుకునేటటువంటి వాడు అపవాది బిడ్డలని చెప్తుంది. అందుకనే దానియేలు భక్తుడు దానియేలు గ్రంథము 29వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నేను ఇంక పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడని యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. దానియేలు తన పాపాన్ని, తన ప్రజల పాపాలను కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. అయ్యా మేము తప్పు చేసాము, అయ్యా మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నానని చెప్తున్నాడు. అలాగే దావీదు భక్తుడు కూడా కీర్తన గ్రంథము 38:18 నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను. ప్రియులారా, సత్క్రియ, మీ సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచటం అంటే తప్పును ఒప్పుకోవాలి. తప్పు చేసిన వారిని క్షమించాలి. సహోదరుణ్ణి ప్రేమించాలి. శత్రువును ప్రేమించాలి. కీడును సహించాలి. జగడాలు పెట్టుకోకూడదు. సమాధానము కలిగి ఉండాలి. శాంతమును, దేవుని అందరి భయమును కలిగి ఉండాలి. మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి. అప్పు ఇయ్యాలి, అప్పు తీర్చాలి. మేలు చేయాలి. అలాగే అవివేక తర్కాలకు వెళ్ళకూడదు. దాన ధర్మాలు చేయగలిగే వారికి ఉండాలి. ఇవన్నీ చేయటం మూలంగా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు అన్యజనుల ఎదుట నీ మూలంగా వాడు దేవుని బిడ్డ, అతని నోటి వెంబడి మరి చెడు మాటలు ఏవి రావటం లేదు. అతని పనులు చెడు పనులు ఏమి చేయటం లేదు. అతను దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని శిష్యుడు అని నీ గురించి సాక్ష్యం ఇతరులు చెప్పేవారిగా ఉండాలి. అందుకని దేవుడు మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన సత్క్రియల ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా, మన మంచి మాటల ద్వారా, మన మంచి చేతల ద్వారా ఇతరులు దేవుని స్తుతించే వారిగా జీవించుదాం. దేవుని కొద్ది మాటలు దీవించడం గాక. ఆమేన్. అందరికీ వందనాలు.